హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొరిగిల్లు. ఈరోజు మన ఛానల్లో దహీ పన్నీర్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పన్నీర్ కర్రీ రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలండి. దానిలో 200 గ్రామ్స్ పన్నీర్ని నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద క్యాప్సికమ్ని తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత దీనిలో 1/2 కప్ పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఇప్పుడు అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత అరగంట మ్యారినేట్ చేసుకోవాలండి. మీకు ఎక్కువ టైం లేకపోతే ముందు రోజు నైటే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 మీడియం సైజ్ టమాటోలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 నుండి 12 జీడిపప్పులను ఒక 10 నిమిషాలు ఇలా వాటర్లో నానబెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. మీకు స్పైసీ కావాలనుకుంటే దీనిలోనే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు టమాటో అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి దాన్ని చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని కూడా దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోనే కొద్దిగా వాటర్ వేసి దానిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలా గరిటతో కలుపుకొని పన్నీర్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పన్నీర్ ఉడికి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసి కలుపుకోవాలి. ఇలా ఫైనల్గా గ్రేవీ దగ్గర పడిన తర్వాత దీనిలో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దహీ పన్నీర్ కర్రీ టేస్ట్ చేయడానికి రెడీ అండి. ఈ కర్రీ అయితే చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.